గాజువాక నియోజకవర్గం 73వ వార్డు వినాయక నగర్లోని శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర పంచాయతన ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నూతన కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గా ఎర్ర నాగేశ్వరరావుతో పాటు మరో 8 మంది చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఎం శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి పాలక మండలి కష్టించి పనిచేయాలన్నారు. ఆధ్యాత్మిక సేవ చేసుకునే భాగ్యం కొంతమందికే దొరుకుతుందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం మరింతగా పెరుగుతుందన్నారు. చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఇదే ఆలయంలో 2 ఏళ్లు చైర్మన్గా సేవలందించాను అని, ఆ అనుభవంతో ఇప్పుడున్న కమిటీ సభ్యులందరినీ కలుపుకొని దేవాలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. తనపై ఇంతటి బాధ్యతను అప్పగించిన కూటమి ప్రభుత్వ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాటు, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పద్మావతి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగ బాలునాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర పంచాయతనం దేవస్థానం వినాయక నగర్లకు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మమును యోగ్యంగాను నమ్మకంగాను శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 యొక్క చట్ట సవరణ 33/2007 నందు పొందుపరిచిన శ్రీ 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 విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవాలయం కమిటీని ఈరోజు నియమించడం జరిగిందండి. మరి ఈ కమిటీ చైర్మన్గా ఎర్ర నాగేశ్వరరావు గారు జనసేన పార్టీ నుంచి వారిని నియమించాం. అలాగే అన్ని ఆ నామ్స్ ప్రకారంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా 3 పార్టీ నాయకులను కూడా ఇందులో వేయించడం జరిగింది. అలాగే కొంత ఈ సోషల్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇందులో వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఆ నిబంధనలో డీవియేషన్ కాకుండా అది ఈ కమిటీ మీద చాలా విశ్వాసం ఉంది. అలాగే ఎర్ర నాగేశ్వర గారు కూడా చాలా అనుభవం ఉంది, ఈ టెంపుల్లో గతంలో చేశారు. వారు ఇంకా ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేస్తారన్న ఒక నమ్మకం అందరికీ ఉంది. ఆయన నియమకం పట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మిగతా టెంపుల్స్లో కూడా వీటిలో కమిటీలను కూడా పూర్తి స్థాయిలో వేసేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రాంతంలో ఎక్కడైనా సరే ఆదాయం బాగుండి ఇది ఇక్కడ ఫండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో అయితే బాగా జరుగుతుందన్న విశ్వాసం ఉంటే ఆ టెంపుల్స్ ఏమైనా మాకు డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా ఎండోమెంట్స్ తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉడా కాలనీ వెంకటేశ్వర టెంపుల్ని ఆదాయం ఉందని చెప్పేసి ఎక్కువ దాని మీద మనకి ఫిర్యాదులు కూడా రావడం జరిగిందండి. అది ఇప్పటికే మనం ఎండోమెంట్స్ చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో ఎండోమెంట్స్కి వచ్చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సంబంధించినటువంటి టెంపుల్స్లో అక్కడ గ్రామ నాయకులు, ఆ గ్రామ పెద్దలే కట్టుబడి ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచి అయినా సరే మాకు ఒక ఫిర్యాదు వచ్చి ఇలాగ డబ్బులు ఇందులో దుర్వినియోగం అవుతున్నాయి, అందులో సరిగా ఆ రికార్డ్ సరిగా మెయింటైన్ చేయట్లేదు అనే కంప్లైంట్ వస్తే ఎండోమెంట్స్ వస్తుందండి. సో ఆదాయం ఉన్నా సరే కంప్లైంట్ లేకపోతే ముందుకు రావు గవర్నమెంట్స్. ఇది మనం గమనించాలి. అందుకనే ఎవరైనా ప్రజలు పలానా గుళ్ళో ఆదాయం ఉంది, ఇందులో డబ్బులు ఏమైనా మిస్యూజ్ అవుతున్నాయి అని తెలియజేస్తే అప్పుడు ఎండోమెంట్స్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వేశ్వర పంచాయతీ దేవస్థానం రూడవ కాలనీ వినాయక నగర్ గాజువాక. ఈరోజు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస గారి యొక్క ఆశీస్సులతోటి, జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు డీసీబీ చైర్మన్ కోన తాతారావు గారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే బీజేపీ నాయకులు కేఎన్ రావు గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ దేవస్థానం నందు నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. గతంలో కూడా ఈ టెంపుల్కి 2 years చైర్మన్గా పనిచేస్తున్నాను. ఆ యొక్క అనుభవంతో నాకు స్థానిక శాసనసభ్యులు
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీను గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా అందరి యొక్క అభిమానంతో అందరూ వచ్చి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. ఈ గుడికి ఆ, గతంలో ఏవైతే వసతులు లేవో ఆ వసతులన్నింటినీ కూడా మేము గమనించి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తీర్చిదిద్ది గాజువాకలోని అత్యుత్తమైనటువంటి దేవస్థానంగా మేము దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పాలక మండలి సభ్యుల తరఫున మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఉడవ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నాకు ఈ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ తాతారావు గారు ముఖ్యంగా నాకు బాగా ప్రపోజ్ చేసి చాలా ఎంకరేజ్ చేసి ఈ పార్టీ పదవి నాకు ఇప్పించినందుకు ఆయనకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా మీడియా ముందు అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్.